Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. అయితే ఇది ఇప్పుడు రాజా మూవీ చూస్తే ఒకటి హీరో హీరోయిన్ మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది సార్. సంక్రాంతికి వస్తుందని చూస్తే మొత్తం ఫ్యామిలీ బేస్డ్ ఉంటుంది. సందడి వస్తే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. అట్లా ఈచ్ జానర్ని టచ్ చేయాలి అన్నట్లు తీసే సినిమాలు అంటే మీకు ఎలా వస్తాయి సార్ ఈ ఐడియాస్ కానీ? లేకపోతే జోనర్స్ అనేవి ఇప్పుడు సొసైటీలో రకరకాల వ్యక్తులు మనస్తత్వాలు ఉంటాయి. కొంతమంది కామెడీ బాగా లైక్ చేస్తారు, కొంతమంది సీరియస్నెస్ బాగా లైక్ చేస్తారు, కొంతమంది డైలాగ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే సినిమాలు చూస్తారు. ఇట్లా వెళ్తున్నప్పుడు అన్ని వర్గాల వాళ్ళకి ఒక డైరెక్టర్ చేరువు కావాలంటే లక్కీగా నాకు ఏంటంటే నాకు మొట్టమొదటి నుంచి అన్ని జోనర్స్లో పనిచేసే అవకాశం ఉంది. ఏంటంటే ఈ తరం ఫిలిమ్స్లో కమ్యూనిజం భావాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు భారతనారి, దేశంలో దొంగలు పడ్డారు, ఇట్లాంటి బ్యానర్స్లో వర్క్ చేసినప్పుడు ఇలాంటి జోనర్లో ఒక పిక్చర్ నాకు రావాలనుకున్నప్పుడు అమ్మాయి కోసం నాకు ఆ ప్రొడ్యూసర్ గారే ఇచ్చారు. సో మళ్ళీ శ్రీరంగ నీతులు అక్కినేని నాగేశ్వరరావు గారిది, ఎంటర్టైన్మెంట్తో పాటు మ్యూజికల్ హిట్ అది శ్రీదేవి నాగేశ్వరరావు గారు. ఇట్లా సందడి ఉంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్, శివాజీ వీళ్ళందరూ కామెడియన్స్ మొత్తం నాకు పిక్చర్కి ఉన్నప్పుడు బ్రహ్మానందం గారిని అందరిని యాడ్ చేసుకుని సందడి అని తీయటం జరిగింది. ఇంకా మీరు అడిగిన సంక్రాంతి అంటే లవ్ యువర్ ఫ్యామిలీ. ముందు నీ యొక్క ఫ్యామిలీని నువ్వు లవ్ చేయగలిగితే జీవితంలో కూడా నువ్వు సక్సెస్ అవుతావు అనేది ఒక ఫీలింగ్ నాకు మొదటి నుంచి. సో ఆ పిక్చరు ఆనందం అనే సినిమా అనమాట, అది రీమేకే. నాకు ఈ 2 రీమేక్స్ మన వెంకటేష్ గారే చూపించి చెప్పారు. అయితే వెంకటేష్ గారు ఆనందం చెప్పారు కానీ తర్వాత ఆయన దీనిలో ఆయన వేరే పిక్చర్స్ చేస్తూ ఉన్నారు. నేను ఆనందాన్నే పట్టుకున్నాను, ఎందుకంటే నాకు బాగా నచ్చింది అది. అయితే అందరి పాత్రల మధ్యలో సమన్వయత బాగా కుదిరింది, మ్యూజిక్ మంచి స్కోప్ ఉంది. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ ఆదరిస్తారు అనేది కొన్ని సినిమాలు చూసినప్పుడమ్మా అసలు కొన్ని మనం అందులోకి వెళ్ళలేము, పిక్చర్లోకి వెళ్ళలేము. అసలు ఇంత వరస్ట్ పిక్చర్కి వచ్చామే అని ఒక ఫీలింగ్ కలిగి మధ్యలో వెళ్ళిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా నాకు కూడా కొన్ని జరగటంతో సో మనం ఇలాంటి సినిమాలు మాత్రం చేయకూడదు అని చెప్పి ఒక నిర్ణయంతో లేట్ అయినా పర్వాలేదు సినిమా టోటల్గా ఫస్ట్ స్టార్టింగ్, ఎండింగ్, క్లైమాక్స్, ఇంటర్వెల్, బ్యాంక్ 3 చక్కగా ఉండేటట్టు చూసుకుంటే మినిమం సినిమాకి ఇబ్బంది ఉండదని చెప్పేసి మొదటి నుంచి ఇలాగే నేను ఫాలో చేస్తున్నాను. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు మీరు ఈ 3 స్టేజెస్లో ఏదైతే ఎంట్రన్స్ కానీ లేకపోతే ఎండింగ్ కానీ మధ్యలో ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అలా మీరు ఒక పక్కగా ఒక రూల్ లాగా లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకున్నప్పుడు మీరు చేసినవన్నీ పెద్ద హీరోస్తో అండ్ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా కదా సార్. అలాంటి టైంలో ఏమన్నా హీరోస్తో క్లాషెస్ రావడం కానీ లేకపోతే ప్రొడక్షన్ హౌసెస్తో ఏమన్నా ఇబ్బంది రావడం కానీ అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా సార్? యాక్చువల్గా అసలు నాకు ఆ గొడవే లేదు. అంటే నేను అవతల వాళ్ళ ఫీలింగ్స్ కనిపెట్టి వాళ్ళకి తగినట్టుగా నేను మోల్డ్ అవటం మొట్టమొదటి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నా గురువు కోదండరామిరెడ్డి గారు, ఆయన ఎలా బిహేవ్ చేసేవాడు, కొన్ని ఆయన చాలా ఫేస్ చేశాడు ఆ రోజుల్లో. అట్లాంటిది ఆయన ఎంత నమ్రతగా ఎవరిని నొప్పించకుండా వాళ్ళ దారిలోనే వెళుతూ తనకు కావాల్సింది తీసుకునేవాడు. అలా అని వాళ్ళకు వదిలేయడు. అప్పటికి మీరు అనుకున్నది కరెక్టే, నేను కూడా ఆలోచిస్తానని చెప్పేసి మెత్తగా ఉండి మెల్లగా రాయబారం పంపి ఇలా కాదు, ఇలా అయితే బాగుంటుంది, ఇప్పుడు మీరు నాకు శాలరీ ఇస్తున్నారు, నా సినిమాకి ఇంతనే అమౌంట్ ఇస్తున్నారు, దానికి మేము న్యాయం చేయాలంటే నన్ను తృప్తిగా చేయనియండి, లేదంటే మీ ఇష్టం అని చెప్పి కొంత లిబరేషన్ ఇచ్చేసేవాళ్ళు. సో జనరల్గా ఆయన సక్సెస్ఫుల్ చూసి ప్రొడ్యూసర్లు ఎవ్వరూ మీ ఇష్టం సార్ అనేవాళ్ళు తప్ప ఎవ్వరూ సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. కొన్ని సలహాలు ఇచ్చాడు కానీ ఆ సలహాలు ఇచ్చిన సినిమాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. క్రాంతి కుమార్ గారు శివుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన పిక్చరు నేను చెప్పినట్టు చెయ్యని అనేవాడు. సో కొన్ని తను ప్రొడ్యూసరు, ఆయన తనకి లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్, అందుకని ఆయనకు తగ్గట్టు మౌల్డ్ అయ్యి తీశారు ఆ పిక్చర్స్. అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది నా అబ్జర్వేషన్లో నేను తెలుసుకున్నాను.